సైబర్ క్రైమ్ డీసీపీ ఆనంద్ బాబును బదిలీ చేయడం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెటా ప్రతినిధులపై కేసు నమోదు చేస్తే బదిలీ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే తమ పార్టీ నేత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని అధికారులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, మ్యూజికల్ చైర్ లాగా అధికారుల బదిలీలు, మార్పులు, చేర్పులు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. వచ్చిన ఫిర్యాదులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంటుంది. అంతే తప్ప దురదృష్టకరము, ఎవరైతే కేసు నమోదు చేశారో ఆ పోలీస్ అధికారులను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోంది. సైబర్ క్రైమ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ బాబును ట్రాన్స్ఫర్ చేసినట్టు వార్తలు వస్తా ఉన్నాయి. ఫిర్యాదు నమోదు చేయడము మెటా కంపెనీ పైన అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు, తద్వారా ఆగ మేఘాల మీద డీసీపీని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈరోజు హైదరాబాద్లో మరి చెప్పుకుంటున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఎలాంటి పొరపాటు లేకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పోలీస్ అధికారుల మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఈరోజు తెలంగాణలో ట్రాన్స్ఫర్స్ మామూలైపోయాయి. ఒక 6 నెలల్లో ఒక జిల్లాకు 3 కలెక్టర్లు వస్తూ ఉన్నారు. ఒక మండలానికి 4 తహసీల్దార్లు 6 నెలలకు వస్తున్నారు. నెలకొకసారి మారుస్తూ ఉన్నారు అధికారులను. మ్యూజికల్ చైర్ లాగా ఈరోజు ప్రభుత్వ అధికారులను ఏ రోజు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు భయాందోళనతో ఉన్నారు.